నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతిమాల పూసలు. ఈ పూసలు నేను మొదటగా విత్తనాలు అవి అందరికీ షేర్ చేస్తాను, ఫ్రీగాను పంపిస్తాను అని స్టార్ట్ చేసింది వైజయంతిమాల విత్తనాలతోటేనండి. ఈ వైజయంతిమాల విత్తనాలు ఇప్పటికీ చాలా మందికి పంపించడం జరిగింది. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడండి ఈ కవర్స్లోను వైజయంతిమాల విత్తనాలతో పాటు వేరే వేరే అంటే పచ్చిమిర్చి అని, లేదంటే పూల విత్తనాలు, అంటే బ్లాక్ మిర్చి ఉంది కదండి, అది బూత్ జోలోకియా, వేరే వేరే సీడ్స్, ఇటువంటివన్నీ కూడా ఒక కవర్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకుని ఇలాగ చిన్ని చిన్ని జిప్లాక్ కవర్స్ కూడా పెట్టుకుంటానండి. పెట్టుకుని ఎవరికి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, పరిచయస్తులు ఎవరన్నా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అది అన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది కదా, అందుకని అలా క్యారీ చేస్తూ ఉంటాను. అలాగా ఈ కృష్ణయ్య పేరు చెప్పి మొదటగా నేను వైజయంతిమాల విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని మొదలుపెట్టి ఇప్పుడు అలా కొంతమందికి వేరే 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 విత్తనాలు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశానండి. మా గార్డెన్ నుంచి నేను కలెక్ట్ చేసిన విత్తనాలు అన్నీనండి ఇలాగ జాగ్రత్తగా కడగాల్సినవి ఏమన్నా ఉంటే కడిగేసి ఆ పొరంతా తీసేసండి. ఇలాగ నీడన కొంచెం మరీ ఎండ పడకుండా ఆరనిచ్చేస్తానండి. ఒక 1 వీక్ అలాగా ఎక్కడికక్కడ లేబుల్స్ పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ విత్తనాలు ఇప్పుడు బెండ్ ఉన్నాయనుకోండి, దాంట్లో రకరకాలు ఉంటాయి. బేర్ ఉంటే దాంట్లో రకరకాలు ఉంటాయి. ఇలాగ ఇవన్నీ కూడా సెపరేట్గా ఆ పేపర్లు కూడా దాంట్లో పెట్టేసండి. నేను ఇవన్నీ ఎండబెట్టేసుకుని చిన్ని చిన్ని పొట్లాల కింద, అంటే ఇవి జిప్లాక్ కవర్స్లోను అలా పెట్టేసి నేను పక్కన పెట్టుకుంటానండి. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. అలాగా ఆ విత్తనాలు అవి పంపించినప్పుడు వాళ్ళు ఫీల్ అయిన ఆనందం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం మనకి ఇంత శ్రమ పడ్డదంతా కూడా మర్చిపోయినట్టు అవుతుందండి. మాకు రాజమండ్రి ప్రక్కనే అమలాపురం అండి, దగ్గరలోనే ఉంటుంది. అమలాపురంకి దగ్గరగా ఉండే కాశీ అన్నపూర్ణ గారు డబుల్ పెటలు రాధా మనోహరం కొమ్మ ఉంటే కూడా కొంచెం ఇవ్వండి మేడం అని రిక్వెస్ట్ చేశారనమాట. మేము అక్కడ బంధువుల ఇంటికి వెళ్తున్నామండి దగ్గరలోను. అక్కడ అంత చేసేస్తే తీసుకెళ్తానన్నారు ఆవిడింటి. అక్కడికి వచ్చి అంటే ఒక రోజులోనే చేరిపోతుందనమాట. అలాగా వెంటనే చేరే వాళ్ళకైతే మనం ఇలాగా కొమ్మలు లాంటివి ఇచ్చినా కానీ పర్లేదండి. అలా కాకుండా మనం బయట ఎక్కువ దూరం పంపించాలంటే మాత్రం ఇటువంటి రాధా మనోహరం కొమ్మలు అవి ఇవ్వడం కష్టం. అందుకని ప్రక్కనే కదా అని ఈ రాధా మనోహరం ముద్ద వెరైటీ కట్ చేశానండి. చిన్ని కొమ్మ, కొంచెం ముద్ర కొమ్మ అయితే బాగా నాటుకుంటుంది కదా అని చెప్పేసి అది కట్ చేసి అది కూడా ఆవిడకి పంపడం కోసం రెడీ చేశాను. నాకు రాజమండ్రి లోకల్ వాళ్ళైతే నేను ఇవ్వగలను, కానీ బయట వాళ్ళకి ఇలా కొమ్మలు అవి పంపించడం అంటే నాకు అవ్వదండి. ఎందుకంటే పోస్ట్ చేయడం ఇవన్నీ కష్టం కదా. ఆవిడ డిసెంబర్ కూడా ఉంటే చూడండి మేడం అన్నారనమాట. సరేలే, అది కూడా అంటే మనకి అందుబాటులో ఉన్నవి షేర్ చేసామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. వాళ్ళ ఇంట్లో ఒక కొత్త మొక్క వచ్చినట్టు ఉంటుంది కదా. అందుకని చెప్పేసి కొద్దిపాటి శ్రమే అనుకోండి. అంటే ఉదయం ఒక పక్కన ఊరికి వెళ్ళాలి, అది చూసుకోవాలి, ఇటు పక్కన మొక్కలు కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చూసుకుని ఆవిడ అడిగినవన్నీ కూడా నేను 1 by 1 ఒక్కొక్కటి మా గార్డెన్ నుంచి కలెక్ట్ చేశానండి. ఇవి డిసెంబర్లో వేరే వెరైటీస్ అనమాట. ఇప్పుడు ఇది ఎర్ర డిసెంబర్ అండి. ఇలాగా నా దగ్గర ఉన్నవి వీలైనంత వరకు ఎవరు అడిగినా కానీ లేదనకుండా ఇస్తూ ఉంటానండి ఇంటికి వచ్చిన వాళ్ళకి. అలాగే అందుబాటులో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా గుడిలో ఏదైనా కార్యక్రమాలైనా, ఇంట్లో ఏ వేడుకైనా సరే మొక్కలు పంచడం అనేది నాకు ఒక చక్కటి ఆనందాన్ని ఇచ్చే పని కింద మారిపోయిందండి. అందువల్ల ఎంత శ్రమ పడుతున్నా కానీ దాంట్లో నాకు శ్రమ కంటే ఎక్కువ ఆనందమే కనపడుతుంది. మనం ఇష్టమైన పని చేస్తున్నాం అనుకోండి, మనకి అలసట ఏమీ అనిపించదు కదా. అలాగా ఎవరు అడిగినా సరే నేను మొక్కలు కానీ విత్తనాలు కానీ లేదంటే కొమ్మలు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే అవి చనిపోకుండా ఉండడం కోసం చిన్ని చిన్ని పాట్స్లో కూడా పెట్టేసి ఇస్తానండి. ఆవిడ డబుల్ పెటల్ లిల్లీ అడిగారు. నా దగ్గర డబుల్ పెటల్ లిల్లీ లేదు, అమర్ లిల్లీ ఉందండి. సరే, అమర్ లిల్లీ ప్లాంట్ ఆ పాట్లోనే ఈ ఎర్ర కనకాంబరం కూడా సెట్ చేసి ఇచ్చేద్దాము అని చెప్పేసి దాంట్లో సెట్ చేసేసాను అనమాట. ఇలాగా ఎవరికైనా విత్తనాలు అడిగినప్పుడు అండి, వాళ్ళు అడిగిన విత్తనాలతో పాటు నాకు అందుబాటులో ఉన్నవి, నా దగ్గర ఉన్నవి కూడా కొన్ని నేను వాళ్ళకి పంపిస్తూ ఉంటానండి. ఇలాగ అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోకుండా, అంటే మనకు కూడా ఒక్కొక్కసారి ఏం విత్తనాలు అన్నది కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది కదండి. అందుకని అలాగ ఇబ్బంది ఏమీ లేకుండా ఉండడం కోసం మొత్తం
నేను ఏం మొక్కలు ఇస్తున్నాను, ఏం విత్తనాలు ఇస్తున్నాను అనేది ఒక లిస్ట్ కింద రాసేస్తాను అన్నమాట. వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదండి, ఈ విత్తనాలు పంపించారని. అవి కూడా నేను ఆ లిస్ట్ కింద రాసేసింది మళ్ళీ ఆ చిన్న చిన్న పౌచెస్లో విడివిడిగా పెట్టేసండి. ఆ పౌచెస్లో కూడా పెట్టేస్తాను ఏ విత్తనాలు ఏంటి అన్నది. వాళ్ళు అందుకున్న వాళ్ళు ఆ విత్తనాలు ఇవి అని ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఎలా నాటుకోవాలి ఏంటన్నది ప్లాన్ చేసుకుంటారు కదండి. ఇలాగా కొద్దిపాటి టైము తీసుకుంటుందండి. ఎందుకంటే ఇవన్నీ ఇలాగా సెపరేట్ చేయడం, మళ్ళీ వాటికి పేర్లు రాయడం, పెట్టడం ఇదంతా అనుకుంటే పనేనండి. కాకపోతే అది ఒక సేవా కార్యక్రమం కింద దేవుడు ఏదో ఓపికిచ్చాడు. ఓపికిచ్చినంతవరకు నేను ఇలాగా అందరికీ విత్తనాలు పంచాలనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి రిపీటెడ్గా పంపడం నాకు అవ్వదండి. నాకు మెయిల్ ఐడి పెట్టి, అడ్రస్ పెట్టి, ఫోన్ నెంబర్ ఇస్తే నేను నిదానంగా పంపిస్తాను. పంపించడం అంటూ జరుగుతుంది. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ని రకాల విత్తనాలు కలెక్ట్ చేయడం, ఇంతమందికి పంపించడం ఇదంతా కూడా నాకు శ్రమతో కూడుకున్నదే కదా. అందుకని మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలాగ మొత్తం అన్నీ కూడా నేను చిన్ని చిన్ని కవర్స్లో పెట్టండి. మళ్ళీ అవి జాగ్రత్తగా మీకు అందేలాగా నేను పార్సిల్ చేసినా లేదంటే నేను పంపించిన మొత్తం జాగ్రత్తలన్నీ తీసుకుని పంపిస్తాను. అవన్నీ మీరు నాటుకుని మీ గార్డెన్లో ఆ పంటలు పండినాయి అనుకోండి, మీరు ఎంత ఆనందపడతారు. అలాగే ఈ అందుకున్న వాళ్ళు కూడా వారు పంటలు పండించుకుని ఆ విత్తనాలు మరింతగా నలుగురికి షేర్ చేశారనుకోండి, నాకైతే ఇంకా ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగ ఈ కవర్లో ప్రతిదానికి కూడా ఏ కవర్కి ఆ కవరు పేర్లు రాసేసి పెట్టేశాను. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి ఈజీగా మనం అంటే నేను వేరే వాళ్ళకి ఇచ్చి పంపించాలండి. వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇవన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో సెట్ చేసేసాను అనమాట. ఇదిగోండి ఇలా అన్నీ సర్దేశాను. నేను మా చుట్టాలకి ఇస్తే మా చుట్టాలు వాళ్ళ చుట్టాలకి ఇస్తారనమాట. అలాగా ఈ కవర్ ప్రయాణం చేసి కాశీ అన్నపూర్ణ గారి ఇంటికి వెళ్తుందండి. ఇక తెలంగాణ అబ్బాయికి పంపించిన సాయి అండి, ఆ అబ్బాయి పేరు. స్టూడెంటు. స్టూడెంట్ అయ్యుండి మొక్కల మీద ఎంత ప్రేమతోటి నన్ను రిక్వెస్ట్ చేయడం, అడగడం నాకైతే చాలా చాలా నచ్చింది. కొండపిండాకు విత్తనాలు అడిగాడండి. నాకైతే అది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ అబ్బాయి అడిగిన విత్తనాలతో పాటు నా దగ్గర ఉన్న కొన్ని పూల మొక్కలు అటువంటి విత్తనాలు కూడా ఆ అబ్బాయికి పంపించాను. లాంగ్ మల్బరీ అడిగాడండి. ఆ లాంగ్ మల్బరీ నా దగ్గర కూడా మరీ పెద్ద మొక్క కాదు, చిన్న మొక్కే. దాని నుంచి కొన్ని కొమ్మలు ముందు రోజే కట్ చేసి నీళ్ళల్లో ఉంచి ఆ టిష్యూల్లో పెట్టి ఇలాగ కొంచెం ప్రాసెస్ అండి. అది ఎక్కువ రోజులు ప్రయాణం చేసి వెళ్ళాలి కదా, అందుకని ప్లాస్టిక్ కవర్లు అది పెట్టి కవర్ చేసి పంపించాను. ఇవన్నీ కూడా మనం పంపించినవి వాళ్ళ ఇంట్లో మొలకెత్తేలాగా ఉంటే మనకి తృప్తే కదండి. ఇంత ఏదో పంపించేసామంటే ఆ టక్కుమని కొమ్మ కట్ చేసి పంపించేశాను అంటే అది ఎలా అవుతుందో నాకు తెలియదు కదా. అందుకని మొత్తం జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. ఆ అబ్బాయి సంపెంగ పువ్వు కూడా అడిగాడండి. నాకైతే చాలా నవ్వొచ్చింది. సరేలే అని సంపెంగ పువ్వు కూడా ప్యాక్ చేశాను. ఆ అబ్బాయి అడిగిన విత్తనాలతో పాటు మరికొన్ని విత్తనాలు, పూల విత్తనాలు జాయింట్ చేసండి. ఇలాగే ఒక లిస్ట్ కింద రాసి ఇవ్వడం నాకు అలవాటు అని చెప్పాను కదా. ఆ లిస్ట్ కింద రాసి ఇవన్నీ కూడా కవర్లో జాగ్రత్తగా పెట్టి, ఎందుకంటే మొత్తం సర్వీసు ఇదంతా కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవాలండి. కాబట్టి నేను ఎక్కువ మందికి పంపడం అనేది కొంచెం కష్టమే. అందుకని నాకు వీలైనంత వరకు నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైనా మొక్కలు విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడికి నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను ఫోన్ చేసి మిమ్మల్ని కనుక్కొని దాన్ని బట్టి నేను పంపిస్తాను. ఇదండి ఇలాగా ఈ సాయికి కూడా తెలంగాణ అనమాట, ఎక్కువ రోజులు పడుతుంది కదా అని చెప్పేసి ఈ మల్బరీ కొమ్మ అది పాడవకుండా జాగ్రత్తగా దానికి తేమ ఆరిపోకుండా ఉండేలాగా ప్లాస్టిక్ కవర్లు అది పెట్టేసండి. మొత్తంలాగా ప్యాక్ చేసేసాను. ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా చిన్న లెటర్ కూడా పెట్టాను. ఇవన్నీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేశానండి. అలాగా నాకు ఇలాగ అందరికీ విత్తనాలు పంపించడం అనేది చాలా చాలా నచ్చిన వ్యాపకం కింద మారింది. ఇప్పుడు ఈ విత్తనాలు అందుకున్న వారి మాటలు కూడా మీరు వినండి. నేను అంటే తెలంగాణ ఒక అబ్బాయి నుంచి, అలాగే ఇక్కడ అమలాపురం అంటే కోనసీమ దగ్గర అక్కడి నుంచి నేను పంపించిన తర్వాత వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ కింద పంపించారనమాట. మేడం మీ విత్తనాలు అవి ఇలా అందుకున్నామండి అని. ఇదిగోండి ఇలాగన్నీ కలెక్ట్ చేసుకుని ఆ విత్తనాలన్నీ తీసేసండి
శుభ్రంగా ఎండబెట్టేస్తాను అన్నమాట. ఇలాగా కలెక్ట్ చేసిన విత్తనాలు పంపించినప్పుడు వారు పొందే ఆనందం వారి మాటల్లోనే మీరు వినండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సాయి. మేము జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటాం. నేను ఎర్ర గార్డెన్ శశికుమారి గారి ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. మేడం ఎప్పుడు తన వీడియోస్తో ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. నేను మేడం ఛానల్లో మేడంని విత్తనాలు అడిగితే మేడం రెస్పాండ్ అయ్యి నాకు విత్తనాలు పంపించారు. ఇప్పుడు ఆ ఏ విత్తనాలు పంపించారు ఏంటి అని చూద్దాం రండి. ఫస్ట్ నిత్యమల్లి ఎరుపు, బ్లాక్ మిర్చి, సూర్యముఖి మిర్చి అంటారు. వైజయంతి విత్తనాలు, ఇవి గోస్ట్ పెప్పర్, బూత్ జోలికి అంటారు. ఇది కొండపిండి ఆకు విత్తనాలు. ఇది నిత్యమల్లి తెలుపు. ఇది మినీ మార్నింగ్ గ్లోరీ ఎరుపు. ఇది మినీ మార్నింగ్ గ్లోరీ బ్లూ కలర్. మేడం నన్ను ఇన్స్పైర్ చేయడానికి లెటర్ కూడా రాసి పంపించారు. చాలా సంతోషం అండి శేషకుమారి గారు. ఇలా చాలామందిని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో విత్తనాలు మరీ కొంచెం పంపించారనుకోకండి, నేను ఇంకా నాటాను. మేడం మల్బరీ కొమ్మలు కూడా పంపించారు. ఇవి ఇంకా నాటాను, ఇంకా రావాలి. ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ అండి. ప్రేమికులందరికీ హాయ్ అండి. నా పేరు కాశీ అన్నపూర్ణ అండి. నాకు మొక్కలంటే మామూలు పిచ్చి కాదండి, చాలా పిచ్చి అండి. ఎవరి వీడియో చూసినా యూట్యూబ్లో కింద విత్తనాలు పంపండి, మొక్కలు పంపండి అని కామెంట్ పెడతా ఉంటానండి. అలాగా ఎర్ర గార్డెన్ కుమారి గారు రాజమండ్రి అండి. ఆవిడ వీడియో చూసి సీడ్స్ మొక్కలు కావాలని, కటింగ్స్ కావాలని వీడియోలో చూసి కామెంట్ పెడితే వెంటనే ఆవిడ రెస్పాన్స్ అయ్యి ఎన్ని రకాలు పంపారండి. నేను అడిగిన 2 రకాలని, అడగని బోల్డ్ రకాలు పంపించారండి. ఇంకా కింద పాతేనండి కసిని ఇవన్నీ పంపించారండి. ఆవిడ వీడియో ఫాలో అవ్వండి. విత్తనాలు కావాలంటే పంపిస్తారండి ఆవిడ. నాకు చాలా రకాలు పంపించారండి. ఇగో ఇవన్నీ ఈ కుండీ కూడా ఆవిడే కుండీతో సహా పంపించారండి. మొక్క అందులో పెట్టి చాలా జాగ్రత్తగా పంపించారండి. నాకు మెయిన్గా నాకు అది పేరు మర్చిపోతున్నానండి. అది కావాలంటే కృష్ణుడికి ఇష్టమైనది, ఆ పేరు గమని వైజయంతి మాల సీడ్స్ కావాలని పెట్టానండి. కామెంటు పెడితే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఇవన్నీ పంపించారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి. ఇంకా మళ్ళీ అడిగాను, మళ్ళీ పంపిస్తానన్నారండి ఆవిడ. మీరు కూడా అందరూ ఆవిడ వీడియోలు చూసి ఫాలో అవుతూ ఉండండి. మనం ఇచ్చేదల్లా ఆవిడకి అదే కదండి, ఒక లైక్ని ఫాలో అవుతే ఆవిడ వీడియోలు చూస్తే ఆవిడకి అది మనకు కావాల్సినవి మనకు పంపుతారు ఆవిడ. మనం ఇందమ్మంటే అందమ్మే కదండి. ఆవిడకి మనం పంపితే మనం వీడియో చూసి లైక్ చేస్తే ఆవిడ మనకు కావాల్సినవి పంపుతారండి. సరే అండి, ఉంటానండి. బాయ్. మొక్కల ప్రేమికులు అందరికీ బాయ్ బాయ్ బాయ్. విన్నారు కదండి, తెలంగాణ నుంచి సాయి, అలాగే కోనసీమ నుంచి అన్నపూర్ణ గారు మాట్లాడిన మాటలు. ఇలాగా 10 మందికి మొక్కలు పంచామనుకోండి విత్తనాలును, వారు పొందే ఆనందం, మనకి పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం కదండి. అందుకనే నేను మా గార్డెన్లో ఉన్న విత్తనాలన్నీ ఇలా సేకరించి అందరికీ పంచాలని నిర్ణయించుకున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.